వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను మీ కేశవ. స్వాతంత్రం వచ్చి నేటికి 76 సంవత్సరాలు గడుస్తున్న ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి శూన్యమే అని చెప్పక తప్పదు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నుండి మా ప్రతినిధి ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి యొక్క సమస్యల్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను ప్రసాద్, చింతూరు మండలం అల్లేరు పంచాయతీ మధుర గ్రామానికి ఆర్సీ బృందం రావడం జరిగింది. వీళ్ళు రోడ్డు సమస్య గురించి ఎప్పటి నుంచో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించట్లేదు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం జరిగింది. గ్రామస్తులు మనకి తెలియపరిచిన దాన్ని బట్టి మనం ఇక్కడ గ్రామానికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సుబ్బారావు గారు మాట్లాడతారు. ఇక్కడ రోడ్డు సమస్య కోసం ఎన్నిసార్లు ఇక్కడ నుంచి వినతి పత్రాలు ఇచ్చామన్నది సుబ్బారావు గారు చాలా సార్లు ఇచ్చాం మేమని చెప్పారు. సుబ్బారావు గారు మాట్లాడతారు. ఈరోజు మధుర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక అనేక డెలివరీ కేసు కానీ ఏది ఎమర్జెన్సీ కేసు కానీ తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా చాలా దారుణంగా ఉన్న ఈ రోడ్డు. అదేవిధంగా ఈరోజు అధికారులు కానీ అన్ని పత్రికలు ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేసి అలా తీసుకుంటారు, అలా పక్కన పెట్టేసి ఉంటారు. అదేవిధంగా ఇది రోడ్డు దీంతో 5-6 సార్లు మేము పిఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కూడా కలిసాము. అది కూడా స్పందన లేదు, అధికారులకు ఏమో నిర్లక్ష్యము. అదేవిధంగా ఈరోజు మా అద్దె గ్రామంలో 80-90 కుటుంబాలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అయితే రోడ్డు వెళ్ళే దారి లేదు, రోడ్డు మొత్తం కొట్టుకుపోతున్న కాలువలు కూడా మొత్తం కొట్టుకొని పోతున్నాయి. మధుగురు గ్రామస్తులు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు అధికారులు. అది పంచాయతీ సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ అది ఏం చేస్తున్నారు ఏంటో ఓట్లు మాత్రం అడుగుతున్నారు. మీకు గెలిచాక ఈ అభివృద్ధి చేస్తాం, ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేస్తామని ఒక అభివృద్ధి లేదు, ఏమి లేదు. అన్ని సూపర్ 6 అని పెట్టారు కానీ అది పేరుకే సూపర్ 6, ఏ పని కూడా జరగట్లేదు అని అడుగుతుంది. దీంట్లో మధుగురు గ్రామస్తులం మేము ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా కూడా మరి స్పందన లేదు. అలానే ఇక్కడ పంచాయతీ సర్పంచ్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించి ఈ గ్రామాన్ని వీక్షించినటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ మొత్తం గుంటలు పడిపోయినట్టు రోడ్లు కనిపిస్తున్నాయి, గుంటలు పడిపోయి ఉన్నాయి. అసలు ఇక్కడ రాత్రి వెహికల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇక్కడ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామానికి వెంటనే బీటీ రోడ్ వేయాలని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమస్యను అధికారులు ఇక్కడికి వచ్చేసి అధికారులు దీన్ని ఒకసారైనా పరిశీలన చేసేసి ఈ గ్రామానికి తక్షణమే రోడ్ వేయాలని చెప్పేసి గ్రామస్తులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రసాద్తో ఆర్సీటీవీ తెలుగు.